వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంట్లోనే మురుకులు అయితే తయారు చేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, చూస్తానే తినేయాలనిపిస్తుంది. అలాంటప్పుడు మన ప్రాసెస్ చూసేద్దాం. మేమైతే మురుకులు తయారు చేయడానికి 3/4 కప్పు పుట్నాల పప్పు, 3 కేజీల బియ్యం అయితే తీసుకున్నాం. అలా తీసుకొని మిల్లుకి అయితే ఇచ్చాం. చూడండి ఇలా జల్లిచ్చేసుకోవాలి. జల్లించేసుకున్న తర్వాత టెక్స్చర్ అయితే చూడండి. మేమైతే 3/4 కప్పు తీసుకున్నాం. సాల్ట్ వేసుకొని తెల్ల నువ్వులు, బటర్, ముఖ్యంగా ఇదేనండి, ఇది ఐటెం బటర్ వేసేసుకొని మిక్స్ అయితే చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత టెక్స్చర్ ఇలా పట్టుకుంటే మెత్తగా ఎలా ఉండాలి. దాంట్లో కొంచెం కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే వేసుకుందాం. అలా వేసుకుంటే మనకి పిండి క్రిస్పీగా మెత్తగా వస్తుంది, చపాతీ పిండిలాగా. అలా మిక్స్ చేసుకునే ఉండాలి, ఎక్కడైతే ఆపకూడదు. ఇలా చపాతీ పిండి టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో టెక్స్చర్. నేనైతే 1 అవర్ అయితే రెస్ట్ ఉంచాను. ఆ 1 అవర్లో దాని సెట్లన్నీ సెట్ చేసేసి మేమైతే పిండిని అయితే ప్లేట్ మీద వేసేసి రెడీ చేసేసాము. చూడండి ఎంత స్మూతీగా, ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుందో. చూడడానికే తినాలనిపిస్తుందండి. ఇంత రౌండ్గా వస్తేనే బాగుంటుందండి జంతికలు, మురుకులు. మా సైడ్ అయితే వీటిని మురుకులు అనము, జంతికలు అంటాము. చూడండి ఆయిల్ వేసినట్టు ఎలాగవుతుందో, మరుగుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. అలా క్రిస్పీగా రావడానికి మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.